అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా మీరు కింద ఉన్న మా లింక్ని మీరు ప్రెస్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మీరు ఆత్మీయంగా ఈ వాక్యాల ద్వారా బలపరచబడితే తప్పకుండా మీ సాక్ష్యాలను మాతో పంచుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో కూడా మీ అందరి జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయాలని మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. నమ్ముట మీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమని మన ప్రభు సెలవిచ్చినట్లు మనం ఎన్నో సాక్ష్యాలు మనం పొందుకోబోతున్నాం. నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు టైటిల్ చూశారు కదా, పొట్టివాడే కానీ గట్టివాడు. ఎవరి కోసం చెప్తున్నాను మీకు బాగా అర్థమే ఉంటుంది. దేవుని లేఖనాలు తెరుద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ మాట మనం చదవగలిగితే, యేసు ఎవరు అని చూడగోరని గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. జక్కయ్య ఒక మంచి ఉద్యోగస్తుడు, జక్కయ్య ధనవంతుడు. కానీ జక్కయ్యకు ఆశ కలిగింది. ఏంటో తెలుసా? యేసు ప్రభు ఎలా ఉంటారో చూడాలి. ఆయన కోసం ఎన్నో వార్తలు వినుంటాడు. బహుశా యేసు ప్రభుని చూడాలన్న ఆశ కలిగి ఆయన గుంపుల మధ్యకి వెళ్ళాడు. ఆ ప్రయత్నంలో జక్కయ్య చూడలేకపోయాడు, ఎందుకంటే అతడు పొట్టివాడు గనక. ఇప్పుడు యేసు ప్రభుని ఎలాగో చూడలేకపోయాను గనక సర్లే ఇంక మనకెందుకు లేని వెనుకడుగు వేయలేదు. రెండో ప్రయత్నం చేశాడు. అదేంటి తెలుసా? యేసయ్య మరొక వీధిలోకి వస్తున్నారని, మరొక ప్రాంతానికి ఆయన వస్తున్నాడని తెలుసుకొని ముందుగా పరుగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు పైన ఎదురు చూస్తున్నాడు. అంటే ముందర వెళ్ళిన స్థలంలో చూడలేకపోయాడు. రెండో స్థలాన్ని ఎట్లా ఎంపిక చేసుకున్నాడంటే, ఏ స్థలంలో ఉంటే ప్రభుని చూస్తాడో ఆ స్థలానికి వెళ్ళి ఎక్కాడు. నిజమే, ఈరోజు మన జీవితంలో కూడా ఓటమి రావడం గల కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలేస్తున్నాం, ఒక్కసారి ఉపవాసం ఉండి వదిలేస్తున్నాం. ఇంకా దేవుని స్వరం మనం వినకపోతే, దేవుడు మనతో మాట్లాడకపోతే అక్కడితో మనం వాటిని వదిలేస్తున్నాం. కాదు, నువ్వు రెండో ప్రయత్నం చేస్తున్నావని ప్రభు ఎదురు చూస్తున్నాడు. జక్కయ్య రెండో ప్రయత్నం చేయగా దేవుడు జక్కయ్య దగ్గర ఆగారు. ఆగిన తర్వాత, జక్కయ్య నువ్వు కిందకి దిగిరా, నేను నీ ఇంటికి రావాలని ఇష్టపడతాను అన్నారు. జక్కయ్య ఎంత అదృష్టం చేసుకున్నాడు. ప్రభా నిన్ను చూస్తే చాలనుకున్నాను, కానీ యేసు ప్రభులు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఎంత అదృష్టం చేసుకున్నాడు. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో కూడా దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఎప్పుడో తెలుసా? ఒక ప్రయత్నం కాదు, రెండో ప్రయత్నం కూడా చేయి. ఈరోజు ఉద్యోగం విషయంలో కూడా ఒక ప్రయత్నం చేసి ప్రభు నాకు చేయట్లేదు వదిలేస్తున్నామేమో, లేదు, రెండో ప్రయత్నం చేయి. వ్యాపారంలో రెండో ప్రయత్నం చేయి. కుటుంబ పరిస్థితుల్లో రెండో ప్రయత్నం చేయి. నీ రెండో ప్రయత్నంలో దేవుడు బలమైన విజయాలు ఈరోజు నీకు ప్రభు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. నేను అంటున్నాను కదా, జక్కయ్య అదృష్టవంతుడు. ఈరోజు మనం కూడా అదృష్టవంతులం. ఎందుకంటే దేవునిని చూచే అదృష్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. ఈరోజు మీ అందరి జీవితంలో ప్రభు మేలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఆనాడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మన కుటుంబాలకు కూడా ప్రభు రక్షణని అనుగ్రహించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ రెండో ప్రయత్నాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్.